ప్రతి విజయం వెనుక ఉంటుందో మహిళ వెలుగుల్ని పంచి కరిగే కొవ్వొత్తిలా ఆ వెలుగే సత్యం శివం గుర్తిస్తే నీదే జయం ఒక మగువ శాపంతో పసివాడే గగనం ఒక మహిళా శపథంతో పొణికిల్ది భువనం మధురం నీ చరితం సాహసమే నీ ఆయుధం సాధించే నీ ఆశయం నాటికి రాదు రాదు జయము చిత్తశుద్ధితో చెమట ఓర్చితే అందదా విజయము పిడుగు రాలిన అడుగు ముందుకు వేయుటే ధైర్యము మనసు చూపిన మార్గం మొదలక సాగని పయనము అంతులేనిది నీ సహనము సాటి లేనిది నీ త్యాగము బతుకు బాటలో ఎన్ని వెతుకులాటలో మలుపు మలుపునా ఎన్ని ఆటుపోటులో గెలుపే నీ ధ్యేయం సాహసమే నీ ఆయుధం సాధించే నీ ఆశయం సాహసమే నీ ఆయుధం సాధించే నీ ఆశయం ఆస్తి విషయంలో మనకు జరిగిన న్యాయమే తనకు జరిగేసరికి మా మేనత్త వయసులో తనకన్నా 10 ఏళ్ళు చిన్నవాడైనా టైలర్ గంగారావు గారితో జెండా ఎత్తేసింది. చెప్ప చేయకుండా ఏం జెండా ఎత్తేలేదమ్మా, చెప్పే చేసింది. ఆ తర్వాత మా మామయ్య సన్యాసులో కలిసి దేశం పట్టిపోయాడు. సదర్ గంగారాం గారికి మా మేనత్తకు కలిగిన పుత్ర సంతానమే ఈ ఎస్ఐ ఉదయ్ కుమార్ గాడు. ఆ సంగతి ఇంత క్రితమే నాకు తెలిసిందమ్మా. ఇదివరకే తెలుసున్నట్టయితే మన పని ఇంకా సులువైపోయి ఉండేది. ఆయన ఇప్పుడు మాత్రం మించిపోయిందే ఉందిలే. పోలీస్ ఫోర్స్ మొత్తం మన వెనకాల ఉంది. ఈ ఎస్ఐ ఉదయ్ కుమార్ గారిని అడ్డం పెట్టుకుని మనం ఎన్ని ఆటలైనా ఆడచ్చమ్మా. జయమ్ము నిశ్చయమ్మురా భయమ్ము లేదురా జంకు గొంకు లేక ముందు సాగి పొమ్మురా సాగి పొమ్మురా. ఇదిగో వద్దు సార్. ఏం తక్కువైందా? కాదు సార్, మీరు ఎస్ఐ గారు చుట్టాలి కదా సార్. మీ దగ్గర డబ్బులు తీసుకుంటే ఎస్ఐ గారు కోపడతారు సార్. సరే చూసావా అమ్మా, ఎస్ఐ చూడటమైతే ఎన్ని ఫలితాలు ఉంటాయో. ఇది శాంపిల్ మాత్రమే. పద పద. బావా, ఎస్ఐ బావా, ఎస్ఐ బావా. ఓరెదవ సన్నాసి, కాంతమ్మత నన్ను పిలవకుండా బావా ఎస్ఐ బావా అని నా కొడుకుని పిలుస్తున్నావా? నాకంటే వాడే ఎక్కువైపోయాడా? అందుకే అంటారు మరి, ముందొచ్చిన చెవుల కంటే వెనకొచ్చిన కొమ్ములు వాడి అని. ప్రేమ మా బావగాడి మీద కదా అత్తమ్మా, ఆడేసుకున్న యూనిఫామ్ మీద. అరే, నువ్వు మాటలు బాగానే నేర్చారా? సరే గాని ఇది నీ కూతురా? పేరు సీత. అమ్మా మా మేనత్త కాంతమ్మ. నమస్కారం అండి. యావుండి ఏమిటే అమ్ముడు, నేనేమన్నా పరాయిదాన్నా? నోరారా అమ్మమ్మ అని పిలు. అలవాటు అయితే అదే పిలుస్తుందిలే అత్తమ్మా. ఇంతకీ మా బావగాడేడి? ఎస్ఐ బావా ఎక్కడ్రా? ఏంట్రా నాన్న నిమ్మి, నన్ను చూసి ముక్కు మూసుకున్నావేంటి? మీ దగ్గర నుంచి డ్రైనేజ్ వాసన వస్తుందేమోనని. వసంతేగ మొత్తానికి మా కాంతమ్మ అత్తయ్యకి మనవరాలు అనిపించావు. అమ్మా సీత, ఆడే ఎస్ఐ ఉదయ్ కుమారు. నాకు బావా, నీకు మామయ్య. అరే బావా, మా అమ్మాయిరా. నమస్కారం సార్. ఏంట్రా బావా, ఏంటి మా సీత వంకట కన్నార్పకుండా చూస్తున్నావు? ఓహో, గుర్తొచ్చిందిలే. ఆ రోజు నువ్వు మా ధర్మారావు బావను అరెస్ట్ చేయడానికి వచ్చిన రోజున మా సీత నీకు అడ్డు చెప్పింది కదూ. అదంతా మర్చిపో బావా. అప్పటి కాలమాన పరిస్థితులు అవి. ఇప్పుడు సీత నీకు మేనగోళ్ళు. మనం బంధువులమని తెలిసి నేనెంత సంతోషించాను మావయ్య. బావా, మీకు జరిగిన అన్యాయం గురించి రాత్రి అమ్మ చెప్పింది. బావా, ఆ ధర్మారావు వల్ల మాకు జరిగిన అన్యాయం అంతా ఇంతా కాదు. నా చెల్లెలు సావిత్రిని పోగొట్టుకున్నాను. కాదు, ఆ ధర్మారావు గాడే పొట్టను పెట్టుకున్నాడు.
అలాంటప్పుడు ఆ ఇంట్లోనే ఎందుకు తగలడ్డావరా? సీత నా ఇంటి కోడలు ఎందుకు చేసావు? నువ్వు అన్యాయం అయింది చాలక నీ కూతురు కూడా అన్యాయం చేద్దాం అనుకుంటున్నావా? దానికి కారణం ఉంది కాంతమ్మత్త. ఏమిట్రా కారణం? నువ్వెన్ని చెప్పు, నువ్వు చేసిందే బాగలేదురా. నేను నమ్మించడం నా వల్ల కాదులే. ఎందుకు చేశాను నెమ్మదిగా నీకే తెలుస్తుంది. నోరమై, ఆ ధర్మారావుని సర్వనాశనం చేస్తాను. ఊరు దాటినా, పొలిమేర దాటినా, పిర్కా దాటినా, ఏ సర్కార్లో ఉన్నా వెతికి పట్టుకుని ముక్కలుగా నరికి నీ చెల్లి సమాధి పక్కనే వాణ్ణి సమాధి చేస్తానని ప్రతిజ్ఞ చేశావు కదరా. ఏమైందిరా నీ ప్రతిజ్ఞ? ఏమీ కాలేదు. సమయం వచ్చినప్పుడు తప్పకుండా తీర్చుకుంటాను. ఎప్పుడు? నువ్వు చచ్చినప్పుడా? వాణ్ణి చంపకుండా అంత తేలిగ్గా నేనట్టా చస్తాను కాంతమ్మత్త. బావా, మీకు జరిగిన అన్యాయం నాకు జరిగినట్టుగా భావిస్తున్నాను. నా నుంచి ఏ సహాయం కావాలన్నా నన్ను అడగండి. ఇదేరా బావా, ఇదేరా రక్త సంబంధం అంటే. అమ్మ సీత, మామయ్య ఏమన్నాడు విన్నావా? మావయ్య, మీ ఇన్స్పెక్టర్ బాలు ఆ ధర్మారావు పార్టీ. అయితే ఏంటంట? ఆయన ఏం చేస్తాడు? అది మాట. సీత, మీ ఎస్ఐ మావయ్య అంటే ఏంటనుకుంటున్నావు? పులి, బొబ్బులి పులి, కొండవేడి సింహం. సరేరా బావా. మా చెల్లెమ్మ స్వప్న ఎక్కడా? అమ్మా స్వప్న, చెల్లెమ్మా. అమ్మ సీత, ఏంటి ఇల్లాలి స్వప్న అత్తయ్య, ఆశీర్వాదం తీసుకోమ్మా. అత్తయ్య, మనలాంటి ముత్తైదువులు ఎప్పుడూ తలనిండా పువ్వులు పెట్టుకోవాలి. అందులోనూ మీలాంటి మహాలక్ష్మికి పువ్వులు ఇంకా కళనిస్తాయి. ఆ సంగతి మీ మావయ్య తెలుసుకోవాలి కదా. ఎంతసేపు లాఠీలు, డ్యూటీలు, కాకి బట్టలు. ఏంటి మావయ్య, అత్తయ్యనంత బాధ పెడుతున్నావా? ఇక మీదట మా అత్తయ్యని బాధ పెట్టడానికి వీల్లేదు. ఇదిగో ఈ పువ్వులు పెట్టుకోండి. వద్దులే, నేనే పెడతాను. అమ్మా, అమ్మా, ఇందు, 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 ఏమిటి? పద. కవిత గారు, కవిత గారు, కవిత గారు. పెరుమాళ్ళు నువ్వా? ఇందు, జోలపాట వింటున్నావేంటి కవిత? ఇందు, ఈ జోలపాటంటే నాకెంతో ఇష్టం. ఎంత ఇష్టం అంటే చెప్పలేనంత ఇష్టం. నా చిన్నప్పుడు మా అమ్మ నన్ను నిద్రపుచ్చడానికి ఈ జోలపాటే పాడేది. ఇప్పుడు ఆ పాట పాడమంటే మా అమ్మ పాడదుగా, అందుకనే రికార్డ్ చేశాను. నాకు నిద్ర పట్టినప్పుడు ఈ జోలపాట పెట్టుకుంటే ఒళ్ళు తెలియని నిద్ర వస్తుంది. ఇందు, నిజంగా జోలపాట బాగుంది. వింటుంటే ఇంకా వినాలనిపిస్తుంది. ఇందు, ఎంతసేపు అయిందమ్మా వచ్చి? ఇప్పుడే వచ్చామమ్మా. ఇంట్లో అందరూ బాగున్నారా? బాగానే ఉన్నారు. అత్తమ్మా, ఇందుని పలకరించారు గాని నన్ను పలకరించలేదే. పలకరించినంత మాత్రాన నిన్ను మర్చిపోయినట్టేనా? బాగున్నావు బాబు? ఇందు బాగుంటే నేను బాగున్నట్టే. ఇందు, ఏం తీసుకుంటారమ్మా? ఇప్పుడేం వద్దమ్మా, మిమ్మల్ని చూడాలనిపించింది వచ్చాం. వట్టి చేతులతో రాకూడదని ఇదిగో ఈ పళ్ళు తీసుకొచ్చాం. ఇవ్విందు. ఇందు, ఇదిగో ఇవి తీసుకో. ఇప్పుడు ఇవన్నీ దేనికి కవిత? నా కాపురం నిలబెట్టినందుకు నా ఆనందం కొద్దీ ఉడతా భక్తిగా చంద్రునికో నూలు పోగగా ఇచ్చుకుంటున్నాను. తీసుకోమ్మా. ఇందు, మీరిద్దరు మాట్లాడుతూ ఉండండి, నేను ఇప్పుడే వస్తాను. కవిత, ఒకసారి ఆ జోలపాట పెడతావా? పెట్టడం దేనికి? మా అమ్మనే పాడమంటాను. అమ్మా, అమ్మా. ఏంటమ్మా? ఇందు ఒకసారి నీ జోలపాట వినాలని ఆశపడుతుంది. నువ్వు పాడతావా? నేను పాడటం ఏంటమ్మా? ప్లీజ్, ఇందు కోసం పాడమ్మా, ప్లీజ్. పాడండి అత్తమ్మా. పాడండమ్మా.
దీవించగా బాలా త్రిపుర సుందరి దీవించగా ఊరి బాగు వేడుతూ పొలిమేర సాగును కోరుతూ ఆ అమ్మ సేవలు చేయుటకు ఈ అమ్మ కడుపున పుట్టెను ఆ అమ్మ సేవలు చేయుటకు ఈ అమ్మ కడుపున పుట్టెను. పిన్ని, మా చెల్లెలు శాంతిని చూసావా? అట్టా టీవీగా కూర్చుని కళ్ళజోడు పెట్టుకుని చేతిలో పెన్ను పెట్టుకుని రాస్తుంటే నాకు మా ధర్మారావు బాబే గుర్తొస్తున్నాడు. ఏమిట్రోయ్ అంత పొగుడుతున్నావు? తాగడానికి ఏమైనా డబ్బులు కావాలా? ఊరుకో పిన్ని. ఏంటి మంత్లీ ఆడిటింగ్ జరుగుతోందా? ఏ దానికి కూడా సింగపూర్ కథ ఉందా? ఉందిగా మరి. సింగపూర్ లో అయితే ఇంత గ్రంథాలు రాసినట్టు ఇంత పుస్తకాల మీద ఇంత కంప్యూటర్ చిప్స్ మీద రాస్తారు. పొటాటో చిప్స్ లాగా. పొటాటో చిప్స్ లాగానా? ఎక్కడ? సింగపూర్ జైల్లోనా? అబ్బే కాదమ్మా, సింగపూర్ షిప్పులో. ఒరేయ్ వినోద్, ఏమిట్రా ఇది? నీ ఖాతాలో 2 లక్షల ఖర్చు కనిపిస్తోంది. ఒరే బాలాజీ, నీ ఖాతాలోనూ 2,50,000 రూపాయల ఖర్చు కనిపిస్తుందేమిట్రా? మీ ఇద్దరి ఖాతాలోనూ ఎంత ఖర్చా? దేనికి ఖర్చు పెట్టినట్టు? వినోద్ మాట్లాడవేంటి? మాలినికి మాలినికి నెక్లెస్ కొనిచ్చాను. ఏరా బాలాజీ, నువ్వు కూడా మీ ఆవిడకు వజ్రాల నెక్లెస్ కొన్నావా? అవునమ్మా. ఎందుకు కొన్నట్టు? ఎందుకంటే మాలిని వదిన వజ్రాల నెక్లెస్ కొనుక్కుందని తనకు కావాలని అనిత పట్టుబడితేను. నోర్మయ్, పట్టుబట్టిందట కొనిచ్చాడట. మన ఇంట్లో నోట్లేమైనా అచ్చుగుద్దుతున్నారనుకున్నారా? ఎరా జయకృష్ణ, నువ్వు మీ ఆవిడకేం కొనివ్వలేదా? లేదత్తయ్యా. ఒరే వినోద్, బాలాజీ, జయకృష్ణను చూసేనా బుద్ధి తెచ్చుకోండ్రా. నిన్న మొన్నటిదాకా జయకృష్ణ ఖర్చుకి అడ్డు ఆపు ఉండేది కాదు. ఇప్పుడెంతో జాగ్రత్త పడుతున్నాడు. ఒరే వినోద్, నీ జాగ్రత్త జయకృష్ణకొచ్చింది. జయకృష్ణ దుబారా ఖర్చు నీకొచ్చింది. నిన్ను చూసి బాలాజీ కూడా చెడిపోతున్నాడా? ఖర్చు చేయడం గొప్పతనం కాదు, సంపాదించడంలో మీ తెలివితేటలు చూపించాలి. జయకృష్ణ నెక్లెస్ కొనలేక ఊరుకున్నాడా? వాడికి బాధ్యత వంటపట్టింది. చెల్లెమ్మా, నువ్వు చాలా పొరపాటు పడ్డావు. ఖర్చులో జయకృష్ణ తక్కువ తినలేదు. తమ్ముళ్ళిద్దరూ పిల్లలకి నెక్లెస్లు కొనారని తెలిసి నీ పెద్ద కొడుకు మా సీతకి 2,100,000 రూపాయలు పెట్టి నెక్లెస్ కొన్నాడు. కానీ మా సీతే వద్దంది. ఉమ్మడి కుటుంబంలో మన ఒక్కళ్ళకే ఇంత ఖర్చా? నా మీద మీకంత ప్రేమ ఉంటే ఒక్క 10 రూపాయలు ఖర్చు పెట్టి 2 మూరల మల్లెపూల దండి తెండి అని సున్నితంగా మందలించింది. మాలిని, అనిత, సీత చేసింది విన్నారుగా? దాన్ని చూసన్నా బుద్ధి తెచ్చుకోండి. మళ్ళీ చెప్తున్నారు, మీరే ఖర్చు చేయదలుచుకున్నా ముందుగా నాతో చెప్పి చేయండి. ఇలా ఎన్నిసార్లు నాతో చెప్పించుకుంటారు? సరే సరే వెళ్ళండి. మావయ్యా, ఇంతమందిలో నా పరువు తీస్తావా? సాయంత్రం మందు డబ్బుల కోసం నా దగ్గరికి వస్తావు కదా, అప్పుడు చెప్తాను నీ పని. అంటే అల్లుడు సాయంత్రం మాట్లాడదామని చెప్పాను కదా. ఏమిట్రా బలరాం, మామ అల్లుళ్ళు ఇద్దరు చెవులు కొరుకుంటున్నారు? అది ఆఫీసులో ఇది అర్జెంట్ పని ఉందంట, సాయంత్రం నన్ను సార్ రమ్మన్నాడు. లేదే, ఏదో మందు అని వినిపించింది. ఏమిట్రా? మూర్తి గారు. రండన్నయ్యా, రావదిరా, కూర్చోండి. అన్నయ్య, ఆయన ఎలా ఉన్నారు? ఆయనకేమమ్మా, బానే ఉన్నాడు. మీ ప్రాణ స్నేహితుడు కదా, బాగానే చూసుకుంటారులేండి. మూర్తి గారు, ఎంతకీ మా బాబా ఊళ్ళోనే ఉన్నాడా? దేనికి? అడ్రస్ చెప్తే అక్కడ తాగెళ్ళి గోల్ చేద్దామనా? విషయం తెలుసుకుందామని పిన్ని. మనకు కనిపించిన వాడు ఎక్కడ ఉంటే ఏముందిలే. బంగారం లాంటి మాట అన్నావు. ఏంటి బాబాయ్ పిలిచావా? ఊరు నాయను, ఈ బంగారం గాడు ప్రతిదానికి అడ్డపడిపోతున్నాడు బాబు. అయ్యా మూర్తి గారు, మా సింగపూర్ బంగారం గాడు పని పట్ట లేకుండా తిరుగుతున్నాడు. మీ అసిస్టెంట్ గా వేసుకోకూడదు. ఆ జాతక చక్రాలు బొమ్మలో గీసి పెడతాడు. ఏకచక్రే మహాభోగి. అబ్బే, ఆ సామెత నాకు వర్తిస్తుందిరా. నీకు సామెత ఏమిటంటే ద్విచక్రే లోక సంచారి. మరి త్రిచక్రే? నీ బొంద ఆపండ్రా మీ గోల.
మూర్తి ఏమిటి విశేషాలు? ఒక ముఖ్య విషయం చెప్పాలని వచ్చాను. ఊరకరారు మహానుభావులు, చెప్పండి. ఏం లేదు, ఇంటికి కాస్త వాస్తు దోషం ఉంది. మళ్ళీ మనలో ఎవరన్నా కిడ్నాప్ చేస్తాడేమో ఈసారి పిన్ని. నోరు ముయ్యరా, నువ్వు చెప్పరా అయ్యా. ఈ ఇంటికి వాస్తు దోషం ఉంది. పైగా ప్రస్తుతం ధర్మారావు జాతకం సరిగ్గా లేదు. అందుకని ఇంట్లో ఒక యాగం జరిపించాలి. సరిపోయింది. తమరు వచ్చినప్పుడే అనుకున్నాను ఇలాంటిది ఏదో ఉంటుందని. అమ్మా చెల్లెమ్మ, ఈ నట్టింట్లో యాగం జరిపించడం చాలా మంచిది. 3 యాజ్ఞికుల్ని పిలిచి యాగం జరిపించు. ఏమిటి 3 యాగీకుల చేత యాగం జరిపించాలా? దాని ఖర్చు ఎంత అవుతుందో తెలుసా? లక్షలు అవుతుందండి. ఇంతకు ముందే ఖర్చు గురించి చర్చ జరిగింది. అనవసరమైన ఖర్చులు చేయకూడదని చెప్పి మా చెల్లెలు ఆర్డర్ పాస్ చేసింది. మీరేమో కొత్త ఖర్చులు మోసుకొచ్చారు. అయినా నాకు తెలియ అడుగుతాను మూర్తి గారు, ఈ యజ్ఞాలు యాగాదుల వల్ల ఫలితం ఏమిటండి? యాజ్ఞికులు మీరు బాగుపడటం తప్ప. బలరాం, అమ్మా చెల్లెమ్మ, ప్రస్తుత పరిస్థితుల్లో ఈ ఇంట్లో యాగం జరిపించడం మంచిది. జరిపిస్తే శుభం. అన్నయ్య గారు, బలరాం అన్నయ్య మాటలకేం గాని ఎంత ఖర్చైనా పర్వాలేదు, యాగం జరిపిద్దాం. అయ్యా, యజ్ఞకర్తలు ఎవరో వచ్చి ఇలా పీటల మీద కూర్చోండి. ఎవరో త్వరగా వచ్చి కూర్చోండి. ఇందు, అమ్మా నువ్వు మీ ఆయన వచ్చి పీటల మీద కూర్చోండి. అలాగే ఇందు ఆగు. ఏమిటి యజ్ఞకర్తలుగా హిందూ పెరుమాళ్ళు పీటల మీద కూర్చోవాలా? నీకేమన్నా మతిపోయిందా చెల్లమ్మ? వీళ్ళిద్దరు కూర్చోడానికి వీల్లేదు. నువ్వు కూర్చున్నావునా? నేను ఎందుకు కూర్చోకూడదు చెప్పు. నీకు చెప్పేదేమిటి? ఏమిటి చెల్లమ్మ ఇది? అన్నీ తెలిసి నువ్వే ఇలా చేస్తుంటే ఎలాగా? ఈ ఇంటికి యజమాని ఎవరు? ధర్మారావు బావ. ఆయన కనుక ఇంట్లో ఉన్నట్టయితే నువ్వు బావ పీటల మీద కూర్చునేవాళ్ళు. మీరు కూర్చోని పక్షంలో ఈ ఇంటికి పెద్ద కొడుకు పెద్ద కోడలు పీటల మీద కూర్చోవాలి. తండ్రి తర్వాత ఆ బాధ్యత వహించవలసింది ఇంటి పెద్ద కొడుకు. శుభాశుభాలకి మంచి చెడుకి తండ్రి తర్వాత బాధ్యత పెద్ద కొడుకుదే. ఏమండి మూర్తి గారు, అన్నీ తెలిసి మీరే మౌనంగా ఊరుకుంటారేమిటి? నేను చెప్పిన సబబో కాదో చెప్పండి. నాన్న, అనవసరంగా నువ్వెందుకు కలవ చేసుకుంటావు? ఇందుని పెరుమాళ్ళని పీటల మీద కూర్చోబెట్టాలని అత్తయ్య ఆశపడుతోంది. ఆశపడితే సరిపోదమ్మా. దేనికైనా ఒక పద్ధతి ఉంది, ఒక రివాజ్ ఉంది, ఒక సంప్రదాయం ఉంది, ఆచార వ్యవహారాలు ఉన్నాయి. ఇక్కడ 3 ఘనాపాటిలు ఉన్నారుగా, వాళ్ళని చెప్పానండి. హిందూ ఏంటి ఆడపడిచే కావచ్చు, కానీ మా కోడలు ఇంటి పేరే మారిపోయిందే. వాళ్ళిద్దరు పీటల మీద ఎలా కూర్చుంటారు? అదే కూర్చోడానికి వీల్లేదు. ఏమిటండి మూర్తి గారు, బెల్లం కొట్టి రైలు అనుకుంటారు? చెప్పండి. చెల్లెమ్మ, బలరాం చెప్పిన దాంట్లో న్యాయం ఉంది. యజ్ఞకర్తగా పీటల మీద కూర్చోడానికి జ్యేష్ఠుడే అర్హుడు. జయకృష్ణ సీతల నుంచి పీటల మీద కూర్చోమని చెప్పు. సరే, అలాగే కానివ్వండి. అల్లుడు, ఇంకా చూస్తుంటావేమిటయా? వచ్చి కూర్చో. అమ్మా రా, ఇద్దరు వచ్చి పీటల మీద కూర్చోండి. మాలిని, ఏమైంది? సీత పీటల మీద కూర్చున్న వేళ విశేషమేమో గాని తోటి కోడళ్ళు ఇద్దరు ఒకేసారి వాంతులు చేసుకున్నారు. ఈ ఇంటికి వారసులు రాబోతున్నారన్నమాట. ఏమే శాంతి,
నీకు మనవులు పుట్టబోతున్నారే. ఒరే మూర్తి, అల్లుడికి అడబాలవారు వంశవృక్షం పెరగబోతోందని చెప్పరా, చాలా సంతోషిస్తాడు.